అదేంటి తాయారు, ఈ ఎదవలెళ్ళి ఎంతసేపైనా ఇంకా ఇంటికి తిరిగి మిమ్మల్ని ఎక్కడా చూసినట్లేదు. శ్రీమద్రమారమణ గోవింద హరి గోవింద గోవింద. ఏంట్రా సన్నాసులు, శుభమా అంటూ పరీక్షకు వెళుతున్నావు, కాస్త మంచిగా తల దువ్వుకొని చావచ్చుగా. ఉండి నేనెళ్ళి దువ్వెని తెస్తాను. ఒసే సిరి, మీ వేషాలు నా దగ్గర కాదురా, మీ ఇద్దరి గురించి నాకు తెలియదు అనుకుంటున్నారా? ఇదేంట్రా మీ ఫ్రెండ్ అమ్మాయిలా కూర్చున్నాడు? ఇంత కన్ఫ్యూజన్ అవుతున్నారంటే మీరేదో దాస్తున్నారా? చెప్పింది అర్థమైందిగా. నేను కార్ దిగి బయట వెయిట్ చేస్తుంటాను, నువ్వు డ్రెస్ మార్చుకొని వచ్చేయి. డ్రైవర్ కారాపు. నీకు ఇదేం పోయే కాలంరా, పని మనిషి తల్లో పూలు పెట్టడమేంట్రా చండాలంగా. ఎంత నీ మొగుడు దుబాయ్లో ఉంటే మాత్రం మరి ఇంతలా బరి తెగించాలా? ఇది ఎంత బరి తెగించిందో నాకు అర్థమవుతుందే. అత్తయ్య, పాపం పెరుగన్నం తప్ప ఏమీ తినదేమో. నాకేదో రోగం వచ్చినట్టుగా ఉత్త పెరుగన్నమే పెడతానంటావేంటే? ఏంటత్తయ్య వంటలు అంత బాగా నచ్చినాయా? అయ్యో దేవుడా, ఇంకేమైనా ఉందా? వస్తే తాయారు, రావే ఇక్కడ, తొందరగా రండి అందరూ, రండి రండి. ఎంత ఘోరం, ఎంత ఘోరం. పోసే పాపిష్టిదానా, ఎంత పని చేసావే. అత్తయ్య, ఇప్పుడు ఏమైందని ఎందుకు అలా అరుస్తున్నావు? ఇంకేం కావాలరా, అదసలు ఈ ఇంటి పని మనిషేనా? పని మనిషే, ఇప్పుడేంటి? మరి పని మనిషి అయ్యుండి అది ఒక మూలన పడుకోకుండా దర్జాగా నీ పెళ్ళాంలాగా నీ పక్కన పడుకుందేమిట్రా? ఇంతకన్నా నీచం ఇంకేమైనా ఉంటుందిరా? ఏమే, నీకెంత ధైర్యం ఉంటే మావాడి పక్కన పడుకుంటావే?
నీకసలు సిగ్గు శరం మానం అభిమానం ఏవీ లేవా? అసలు నువ్వు ఆడదానివేనా? మరీ ఇంత బరి తెగించేవేంటే? నిన్న మా వాడేదో నీ తల్లో పువ్వులు పెట్టాడని ఇవాళ మా వాడి పక్కనెక్కుతావా? నీకసలు సిగ్గనేది ఉందా? ఏ మొగుడు గురించి నీకు అంత యావ ఉంటే ఏ నీ మొగుడుతో పాటు దుబాయ్ వెళ్లకుండా మా వాడిని ఎందుకు తగులుకున్నావే? అత్తయ్య. ఏయ్ నువ్వు ఊరుకోరా, నీకేమీ తెలీదు. అవ్వవ్వవ్వవ్వవ్వ. పని పిల్ల నీ పక్కన పడుకుందని నీ కాబోయే పెళ్ళానికి తెలిసిందంటే అది నీతో కాపురం చేస్తుందారా? చచ్చినా చెయ్యదు. పచ్చని సంసారంలో నిప్పులు పోయడానికి తగలటావు కదే పాపిష్టిదానా, పాపిష్టిదానా. అమ్మా ఏంటమ్మా ఏదేదో మాట్లాడుతున్నారు? నువ్వు నోరుకొస్తున్న సన్నాసోడా. అందరూ కలిసి దీన్ని వెనకేసుకొస్తున్నారు అంటే అంటే ఇది అంతలా మిమ్మల్ని అందరినీ మాయ చేసిందట్రా? అమ్మో అమ్మో, నువ్వు మామూలు ఆడదానివి కాదే తల్లి. ఇప్పుడే ఇప్పుడే ఈ విషయాన్ని ఊళ్ళో ఉన్న మా తమ్ముడు వీరభద్రానికి ఫోన్ చేసి చెప్తాను. అప్పుడు గాని మీ అందరికి తిక్క కుదరదు. అలా చేయకపోతే నేను సూర్యకాంతాన్నే కాదు. ఏయ్, తప్పుకోరా. పాపం పెరుగన్నం తప్ప ఏమీ తినదేమో. నాకేదో రోగం వచ్చినట్టుగా ఉత్త పెరుగన్నమే పెడతానంటావేంటే? ఏంటత్తయ్య వంటలు అంత బాగా నచ్చినాయా? బ్రహ్మదేవుడు కొంప ముంచినావురు, ఎంత గొప్ప సొగసురు ఈ ఆడదాచినావురు. పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు, అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉండు. ఆగో ఆగో ఆగో. నువ్వు నడిపిన రసవత్తర ఘట్టం ఇక్కడ అందరూ చూశారు. మేడం అసలు ఏం జరిగిందంటే Shut up, shut up, shut up. సంజయ్ శ్రీ చెప్పుకోవడానికి కూడా నీకు అర్హత లేదు. ఉద్యోగం పేరుతో రావడం, మిమ్మల్ని వల్లో వేసుకోవటం, అమ్మకి రోగం అని చెప్పి 10 లక్షలు వాడుకోవటం అన్ని తన ప్లానే. ఇప్పుడు నీకేం మాయ రోగం వచ్చిందని ఈయన వాడుకుంటున్నావు. ఏ సీత, నాతో ఆడుకోవడానికి వస్తావా? రా ఆడుకుందాం. ఓ నువ్వు నడవలేవు కదూ, నువ్వు నాలా ఆడుకోలేవు కదూ. మేం ఆడుకుంటుంటే ఓ మూల కూర్చుని చూడడం తప్ప నీకేం చేత కాదు. పాపం నువ్వెప్పుడు మాతో ఏ గేమ్ ఆడలేవు.